బెండకాయ రసం చేస్తున్నాను. బెండకాయ రసం అంటే టమాటాలు మీ ఇష్టం అండి, క్వాంటిటీ ఎంతన్నా తీసుకోవచ్చు. నేనైతే 3 టమాటాలు, ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను అనమాట. కొంచెం ఉడికియాలన్నమాట. ఉడికించిన తర్వాత మెత్తగా చేసుకోవాలి. తర్వాత చూడండి, ఒక 10 అట్లా బెండకాయలు తీసుకొని బాగా నీట్గా కడుక్కొని ఇలా ఈ సైజులో కట్ చేసుకోవాలి. ప్రాసెస్ చూపిస్తాను, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈ టమాటాలు మొత్తము మెత్తగా వేసేసుకుందామండి, కాలుతుంది అనమాట. మొత్తం టమాటాలు మొత్తం ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్నా అండి. దాంట్లో పిప్పి ఉంటుంది కదా, అది మొత్తం తీసేసి ఇప్పుడు పసుపు, ధనియాల పొడి, జీరా పౌడర్, వేయించి పౌడర్ చేసుకున్న జీరా పౌడర్ అండి, రసం పొడి, ఒక 1/2 స్పూన్ రసం పొడి, తర్వాత సాల్ట్, మనకు తగినంత సాల్ట్ వేసేసి చిన్న బెల్లం ముక్క అండి వేసేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి బాగా ఉడకనిద్దామండి ఒక 5 మినిట్స్. అంత లోపల మనం బెండకాయలు ఫ్రై చేసుకుందాము. కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. చిగురిపోయే అంతవరకు కొంచెం బాగా ఒక హాఫ్ వేగాలన్నమాట బెండకాయలు. అంతవరకు బాగా ఫ్రై చేసుకున్నాము. ఇలాగా చూడండి, ఇలా వేపేసుకోవాలన్నమాట. వేపుకున్న తర్వాత ఇవి పక్కన ప్లేట్లో తీసేసుకున్నాం. ఇవి చాలు, ఒక 1/2% వేదే చాలండి. ఇవి మళ్ళీ మనం రసంలో వేస్తాం కదా, ఎందుకంటే రసం బంక కాకుండా ఇట్లా వేపితేనే రసం బంక కాదనమాట. మనకి ఇలా వేపితే ఇవి చాలా బాగుంటాయి. పచ్చి మాత్రం వేయకూడదు, ఇలా వేపుకొని వేయాలి. ఇప్పుడు ఇదే కడాయిలోనే కొంచెం ఆయిల్ వేసేసి ఒక 2 ఎల్లిపాయలు, జీలకర్ర ఆవాలు, కరివేపాకు వేసేసుకొని ఈ తిరువాతని రసంలో వేసేద్దాం మనం. చూడండి, ఇక్కడ రసం ఉడుకుతుంది కదా, ఆ తిరువాతని దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు తిరువాత వేసేసానండి. ఇప్పుడు బెండకాయలు కూడా దీంట్లో వేసేసుకుందాం మనము. బెండకాయలు వేసేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకుందాము. వేసుకొని ఒకసారి కలిపేద్దామండి. ఒక 5 మినిట్స్ బాగా ఉడకాలన్నమాట. ఈ రసం ఉడికితేనే ఆ పులుపు అన్నీ బెండకాయలకు పట్టుకుంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఉడకనిద్దామండి, ఒక 5 మినిట్స్ బాగా ఉడకనిద్దాము. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ రసం రెడీ. ఈ రసము వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. రసం చేసినాక పొద్దున చేసి మధ్యాహ్నం తింటే ఇంకా టేస్ట్ ఉంటుందండి. ఒక 2 అవర్స్ తర్వాత తింటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. అంతా బెండకాయలకి పులుపు అంతా పట్టుకొని చాలా బాగుంటుంది అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.